ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం అంటూ కొంతమంది ప్రచారం చేశారు. చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా గిట్టన వారు సైతం ఇదే ప్రచారం చేస్తూ వచ్చారు. హైదరాబాద్లో ఉంటున్న కొందరు ఆంధ్ర ముఖ్యులు కూడా ఈ విషయంలో జగన్తో చేతులు కలిపారు. గతంలో అభ్యుదయ భావాలున్న వారుగా ప్రచారం పొందిన వారు కూడా కులతత్వం ప్రవేశించి ఆంధ్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కరాళ నృత్యం చేయడం మొదలెట్టారని టీడీపీ తీవ్రంగా ఆరోపించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదవి విరమణ చేసిన ఇద్దరు ప్రధాన ప్రభుత్వ అధికారులు కూడా దీనికి తోడయ్యారని అన్నారు. చంద్రబాబుని గద్దెదించడమే లక్ష్యంగా ఈ శక్తులన్నీ చేతులు కలిపి ప్రజల్లో ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం చేశాయి. ప్రత్యర్థులు అలుపెరగకుండా సాగించిన ఈ ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఒక దశలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలకు వచ్చిన వారిని చూసి చంద్రబాబు పని అయిపోయిందని పలువురు భావించారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయిందంటూ సర్వేలను ఉటంకిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కూడా ఒక రకమైనటువంటి ప్రకటనలు చేశారు. ఈ ప్రచార ఉధృతికి ప్రజలు కూడా ప్రభావితం కావాలి. కానీ పోలింగ్ సరళి పరిశీలిస్తే అలా జరిగినట్టు కనిపించట్లేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ వచ్చిన చంద్రబాబు కూడా వ్యూహాలను మార్చుకుని ప్రత్యర్థులపై విరుచుకుపట్టడం మొదలెట్టారు. తనని రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటున్న వారు రాష్ట్రానికి నష్టం చేయబోతున్నారనే ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ ప్రచారాన్ని ప్రజలు కూడా విశ్వసించారు. దీంతో రిటర్న్ గిఫ్ట్ పేరిట ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని ప్రకటించినటువంటి కేసీఆర్ సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తానని ప్రకటించినటువంటి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అటువైపు కన్నెత్తి చూడకుండా చంద్రబాబు చేసుకోగలిగారు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రధానమంత్రి తనను ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబు చేసిన ప్రచారం కూడా ప్రజలపైన ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా చంద్రబాబుపై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న దాడిని రాష్ట్రంపై జరుగుతున్న దాడిగా విద్యావంతులు, తటస్థులు భావించడం మొదలెట్టారు. పోలింగ్ 7 గంటలు ప్రారంభం కావాల్సిన ఈ వర్గం మాత్రం ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలు చేరుకున్నారు. రాబోయే ఫలితాలకి ఇది ఒక సంకేతం అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు తమ తీర్పు ద్వారా చంద్రబాబు జ్ఞానోపదేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ని దీవిస్తూ ప్రజలు తీర్పిచ్చారో చంద్రబాబుకి ఎందుకనేది స్పష్టంగా బోధపడింది. తెలంగాణలో అమలు చేసిన రైతు బంధు, పెన్షన్లు వంటి పథకాలకే కేసీఆర్కి అద్భుత విజయం దక్కిందని గ్రహించిన చంద్రబాబు తన బుర్రకి పదును పెట్టారు. ఫలితంగా పెన్షన్లు 1000 నుంచి 2000 పెంచడంతో డ్వాక్రా మహిళ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వంతున పసుపు కుంకుమ కింద అందజేయడంతో ఇదంతా వర్కౌట్ అయిందని చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఈ దెబ్బతో ఛాన్సులు తగ్గిపోయాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఏపీలో అసలు అడుగు కూడా పెట్టలేదని, అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా జగన్ మీద నమ్మకం లేకే ఏపీలో అడుగుపెట్టి ప్రచారం చేయలేదని టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది.